మాకు ఏమైందంటే నాకు ఒక 8 నెలల నుంచి మినిమమ్ ఒక 8 నెలలు ఇంకా ఎక్కువనే అనుకో తక్కువ లేదు. 8 నెలల నుంచి నాకు గోకడు సార్. గోకడ మొత్తం తామర. అంటే అది మళ్ళీ గజ్జి గాదు. పచ్చి గజ్జి, ఎండిన గజ్జి అంటారు చూడు అట్లాంటిది గూడా కాదు. కానీ గోకడ ఉంది. చిన్న చిన్న గుల్లలొచ్చేది. మళ్ళా తగ్గేది. గోకెత్తుండే. మొత్తం ఒళ్ళంతా గోకడే ఉండే సార్ నాకు. గోకడుంటే నేను మంచి మంచి సబ్బులు వాడుతున్నాను. డాక్టర్ దగ్గర చూయించి అని ఈ గోకడు తక్కువైతేమని జెప్పేసి కానీ ఏది వాడినా తగ్గట్లేదు సార్. తగ్గట్లేకపోతే నేను ఏం చేశానంటే, ఇంకా మెడికల్ షాప్‌కి పోయేసి టూబ్‌నడిగి టూబ్ తెచ్చుకొని ఇట్లా గోకడు పెడతంటే ఒక ట్యూబ్ అడిగితే ఇచ్చేది. వాళ్ళేం చెప్పేదంటే, ఒకసారి ఇప్పుడు ఇది వాడుకో ఒక 2, 3 టాబ్లెట్‌లు కూడా ఇచ్చేది. అది వాడుకో. తక్కువ కాకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళని చెప్పారు సార్. అయితే ఏం చేశానంటే, నేను అది కూడా అట్లా ట్యూబ్ కూడా అయిపోయే వరకు వాడుకున్నాను. ఒక 3 పూటలకి 3 టైమ్స్ గోళీలిస్తే వాడాను. అయినా కూడా నాకు గోకడనేది తగ్గట్లేదు సార్. అయితే ఏం చేశానంటే, ఇది రిజల్ట్ బాలేదు. ఇంకా ఎక్కువగా అవుతుంది అని చెప్పేసి ఏం చేశానంటే, నేను ఉస్మానియాకి పోయి టెస్ట్‌లు చేసుకున్నాను సార్. ఉస్మానియాల. టెస్ట్‌లు చేసుకుంటే వాళ్ళు టెస్ట్‌లు ఒక మలమడత రోజు ఇచ్చిండ్రు. మలమడత రోజు టెస్ట్‌లు ఇస్తే ఏం చేశారంటే, ఆ టెస్ట్‌లు చూయిస్తే డాక్టర్‌కి మళ్ళీ పోయి చూయిస్తే ఏమని చెప్పిండంటే, "నార్మల్ ఉంది బాబు ఏం కాదు. మంచిగుంది. ఈ టాబ్లెట్‌లు వాడని" చెప్పేసి కొన్ని టాబ్లెట్‌లు ఇచ్చారు. ఆ తర్వాత ఏం చేశారంటే, ఒక డబ్బా తెచ్చుకో మేము మల్లం ఇస్తామని చెప్పేసి ఒక మందు అది ట్యూబ్‌లాగా ఒక డబ్బా చిన్న డబ్బా తీసుకపోతే దాంట్లో మల్లం పోసి ఇచ్చిండ్రు. ఆ మలం మొత్తం అంటించుకున్నాం సార్. ఎక్కడ ఉంది అక్కడ మొత్తం అంటించుకున్నాం. ఒక్కొక్కటి ఎక్కడుంది మొత్తం పేయల్లా. అంటించుకుంటే ఆ కొన్ని రోజులు 2, 3 రోజులు ఒక 10 రోజులు మినిమమ్ ఒక 15 రోజులు తగ్గింది సార్. ఆ టాబ్లెట్‌ల వల్ల, మలం వల్ల తగ్గింది. మళ్ళీ నెక్స్ట్ మంత్‌లో ఇగ అదే మళ్ళా గోకడనే. అట్లా చాలా ఉండే సార్ నాకు గోకడ అనేది చానా ఉండే. అసలు తగ్గలేదు. ఉస్మానియా చూసుకుంటే అంటే ఇక మెయిన్ ఇట్లా చిన్న చిన్న హాస్పిటల్ చూసుకోకుండా డైరెక్ట్ ఉస్మానియాకి పోయినా గదా! ఆడనే చూసుకున్నా నార్మల్ ఉందని చెప్పిండ్రు. ఏం లేదు. నీవు అన్ని బయట తిండులు తినొద్దు అని చెప్పారు. సరే అని చెప్పాను. కానీ ఆడ చూసుకున్న తర్వాత రిపోర్ట్‌లు గూడా ఉన్నాయి. అయినా గూడా నాకు మళ్ళీ వాళ్ళు వాడమని చెప్పిన ఒక 1 మంత్‌కి నాకు టాబ్లెట్‌లు ఇచ్చిండ్రు. అవి వాడినా, మల్లం గూడా అంటించుకున్నా మొత్తం పేయల్లా. అయినా గూడా 1 మంత్ తర్వాత మళ్ళీ గోకడ పెడుతుంది స్టార్ట్ అయిందంటే, నేను ఉస్మానియాకే చూపించిన అంత పెద్ద హాస్పిటల్‌కి. ఇది గోకడ ఎందుకు తగ్గుతలేదు అని చెప్పేసి నేను చాలా ఇబ్బంది పడినా సార్ ఒక 8 నెలల నుంచి. తగ్గలేదు. మా భగవంతుని దయ వల్ల అంటే లింగప్ప సార్ అనేది సారు ఏం చేసిండంటే నాకు ఇట్లా చానా అద్భుతమైన ఒక ప్రొడక్ట్ ఉంది. ఇది వాడి చూడు ఒకసారి నీకు అర్థమైతది. ఏమన్నా ప్రాబ్లమ్ ఉంటే వాడండి అని చెప్పేసి ఇచ్చిపోయిండు ఒక ప్యాకెటు. అయితే ఆ సురేష్ సార్ దగ్గరికొచ్చి మాకు ఇంటికొచ్చి ప్లాన్ చెప్పి కొన్ని ఆ ప్రొడక్ట్ ఒక 3 ఇచ్చిండు. పైసలు తర్వాత ఇద్దువు గాని ఫస్ట్ ఈ ప్రొడక్ట్ అయితే వాడి చూడు అంటే నాకు ఒకసారి ఏం ప్రాబ్లమ్ లేదు. నాకైతే ఈ గోకడ ఉందని చెప్పాను. ఆ గోకడ వల్ల వాడుతుంటే ఏమైందంటే ఒక్క ప్యాకెట్‌లో ముగ్గురం వాడాము. నేను, నా కొడుకు, మా భార్య. అయితే మా మా ఇద్దరికుండేది గోకడ. భార్యకు, నాకు. అయితే ముగ్గురం వాడితే ఏమైందంటే నాకైతే 10 రోజుల్లో అంటే ఒక ప్యాకెట్‌లో మనకు 20 ఉంటాయి గదా! నేను ఒక్క ప్యాకెట్‌లో ముగ్గురం వాడడం వల్ల నాకు మొత్తం గోకడ అనేది తగ్గుతుంది మెల్లమెల్లగా. అంటే డైలీ ఎంత గోకుతున్నో అంతకంటే ఒక రూపాయి భాగం మొత్తం తగ్గింది. ఒక చారన్నే ఉండే అన్నమాట. అరె! ఇదేదో బాగుందని జెప్పేసి ఇంకో ప్యాకెట్ గూడా వాడాను. మొత్తం 2 ప్యాకెట్లు వాడాము ముగ్గురం గలిసి. అయితే మా బాబుకైతే కొద్దిగా నరాల వీక్‌నెస్ అన్నమాట. ఆయన గురించి వాడమన్నాడు. నేను ఆయన గురించి వాడనని చెప్పిండు ఆ లింగప్ప సారు, సురేష్ సార్ అనేది. అయితే నేను వాడిన నాకు గావాలి మెయిన్ నాకు రిజల్ట్ గావాలి. గోకడ తగ్గాలని జెప్పేసి నేను వాడాను. వండర్‌ఫుల్ రిజల్ట్ సార్ నాకు 2 ప్యాకెట్‌లల్లే నాకు తెలిసిపోయింది. ఇప్పుడు గోకడ అనేది లేదు మొత్తము. నాకర్థమైంది ఇది చానా మంచిగుంది. ఇది ఒక ఎంతో మందికి చెప్పుకోవచ్చు అని జెప్పేసి అనిపించింది. ఆ ప్రొడక్ట్ ఒక్కటే నాకు చాలా మంచిగా అనిపించింది. ఒకటే ప్రొడక్ట్ గాబట్టి ఎన్నో రోగాలకు పనిచేస్తుందని జెప్పేసి అనిపించింది నాకు. ఈ ప్రొడక్ట్ మాత్రం వదలొద్దు అనిపిస్తుంది. ఎన్ని వేలైనా సరే కొనుక్కోవచ్చు అని అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఇంత పెద్ద ఉస్మానియా హాస్పిటల్‌కి వెళ్లి నేను చూయించితేనే అది ఏం లేదు మామూలుగా అని చెప్పేసి ఒక నెలకు టాబ్లెట్‌లు ఇచ్చి వాళ్ళు ఒక మల్లం ఇంత డబ్బాల కుల్లాడ పోసి ఇచ్చిండ్రు. అది అంటించుకుంటేనే తగ్గ లేదంటే అంటే తగ్గింది. కానీ ఒక నెలలు తగ్గింది. మళ్ళీ తర్వాత నెక్స్ట్ మళ్ళీ అదే పాట. ఎప్పటిలాగానే అట్లా అయింది. అట్లా ఈ ఈ సప్లిమెంట్స్ ఒక్క సప్లిమెంట్స్‌లనే నాకు మొత్తం తగ్గిందంటే చానా వండర్‌ఫుల్ ప్రొడక్ట్ అనుకోవాలి. నాకైతే చాలా మంచిగా అనిపించింది. హ్మ్. చానా సూపర్ అనిపించింది. ఎందుకంటే ఒక 8 నెలల తామర గోకడ అనేది నాకు ఖాళీ ఒక 10, 15 రోజులనే తగ్గిందంటే చానా మంచిగా అనిపిస్తుంది నాకు. అబ్బా! ఇది ఇంత మంచిగుంది ఒక్కటే ప్రొడక్ట్ అందుకేసి దీన్ని వదలొద్దని చెప్పేసి మా భార్యకి ఏం చేసిందంటే మేము లేబర్ ఆఫీస్‌లో పోయేసి సార్ మీరు బ్లడ్ చెకప్ చేసుకోండి. మీకు లేబర్ కార్డ్ రెన్యువల్ చేసుకోవాలని చెప్తే మేము వెళ్ళాము. ఆ లేబర్ ఆఫీస్‌లో వాళ్ళు బ్లడ్ చెకప్ చేసి నాకైతే నార్మల్ ఉంది. ప్రాబ్లమ్ లేదు బాబు అన్నాడు. మా భార్యకైతే ఒక థైరాయిడ్ ఉందని చెప్పిండ్రు. 8% ఉంది. ఆమెకొకసారి థైరాయిడ్ గురించి చెక్ చేపించుకోండి అని చెప్పిండ్రు. ఆడ గూడా రిపోర్ట్స్ వచ్చినాయి. అయితే ఆమెకి ఓన్లీ సప్లిమెంట్స్ వాడుతున్నాం వల్ల ఆమె గొంతనేది ఎప్పుడు ధనివాడిలాగా మాట్లాడుతుండే. ఇప్పుడు మంచిగా క్లియర్‌గా మాట్లాడుతుంది సార్. ఏం ప్రాబ్లమ్ అసలు ధనివాడిలాగా మాట్లాడతలేదు.
ఈ పది రేపట్లో మళ్ళీ ఆమెకు థైరాయిడ్ గురించి కూడా చెక్ చేసుకోవాలనుకున్నా. ఎందుకంటే ఒక 3 ప్యాకెట్ల వరకు ఇప్పటికి అయిపోయినాయి మాకు సప్లిమెంట్స్ వాడేటిది. ఆమె థైరాయిడ్ కూడా ఇప్పుడు మొత్తం రిజల్ట్ మొత్తం జీరో వచ్చిందంటే ఇక వండర్‌ఫుల్ ఈ సప్లిమెంట్స్ అనేది ఫ్యూచర్‌లో నేను వదిలేయలేదని అనిపిస్తుంది నాకైతే. అంత మంచి సప్లిమెంట్స్ సూపర్ ఉన్నాయి సార్. నేను ఎవరికి చెప్పమంటే ఇలా చెప్తాను. ఇంకోటి వీడియో తీసి పెట్టమంటే కూడా పెడతాను. చాలా మంచి రిజల్ట్ సార్. ఈ వన్ సప్లిమెంట్ అంటే ఒక్కటే ఒకటి ఇంత మంచి పని చేస్తుందంటే చాలా సూపర్ ఉంది. ఇంకోటి చాలా థాంక్ యూ ఆహ్, ముస్తఫా సార్. చేదుగుంది అదే అని చెప్పకుండా మంచిగా తియ్యగుంది కాబట్టి నాలుక కింద ఏసుకుంటున్నాం కాబట్టి